స్కామ్ల కాంగ్రెస్ సర్కార్లో అన్ని అవినీతి తిమింగలాలే, అన్ని ప్రభుత్వ విభాగాల్లో లంచాలు మేసే అధికారులకు కుదవలేదు. ప్రజాసేవను అక్రమ సంపాదనకు వాడుకుంటున్నారు కొందరు ప్రభుత్వ అధికారులు. అందులో ఆరితేరిన వాడు ట్రాన్స్కో డిఈ ముత్యం వెంకటరమణ. ఆయన గారి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేయగా అక్రమ ఆస్తుల చిట్టా బయటపడింది. 15 కోట్ల విలువైన ఆస్తులు, భారీగా బంగారు ఆభరణాలను ఏసీబీ వాళ్ళు గుర్తించారు. బ్యాంకు లాకర్లను కూడా పరిశీలిస్తున్నారు. ఏసీబీ సోదాలకు సంబంధించి డీఎస్పీ మజీద్ అలీ ఖాన్తో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో ఏసీబీ అధికారులు కొరడా నేర్పిస్తున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొన్న పోలీస్ శాఖలో, నిన్న వచ్చేసి విద్యుత్ శాఖలో, దాంతోపాటుగా జిహెచ్ఎంస్లో, నేడు చూసుకుంటే ట్రాన్స్కో డీగా పనిచేస్తున్నటువంటి వెంకటరమణ, ముత్యం వెంకటరమణ అతను గతంలో కూడా ఏసీబీ అధికారులకు చిక్కి దాంతోపాటుగా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి మళ్ళీ విధులకు వచ్చినటువంటి వెంకటరమణ మళ్ళీ ఏసీబీ అధికారులకు చిక్కినటువంటి పరిస్థితి. అసలు ఈ అధికారులకు జరిగినటువంటి అంటే ఎక్కడ పడితే అక్కడ అధికారులు కావచ్చు, దాంతోపాటుగా ఆదాయానికి మించినటువంటి ఆస్తులు సంపాదించడమే టార్గెట్గా చేస్తున్నటువంటి అధికారులపైన కూడా ఏసీబీ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి కూడా ఏసీబీ డీఎస్పీ మజీద్ అల్కనీ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ వెంకటరమణ గారు గతంలో కూడా ఏసీబీ అధికారులకు 25,000 లంచం తీసుకొని చిక్కున్నటువంటి పరిస్థితి, దాని తర్వాత మరొకసారి కూడా రైడ్ జరిగినటువంటి పరిస్థితి. అంటే ఈ ఆదాయానికి మించిన ఆస్తుల్లో అసలు పరిస్థితి ఎలా ఉంది సార్? మీరు ఉదయం 8 గంటల నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం 7 o'clockకి వెళ్ళి ఈయన ఇంట్లో డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు కింద సెర్చెస్ నడుస్తున్నాయండి. అయితే ఇతను 2019లో ఇతను ఏసీబీ కేసులో ట్రాప్ అయ్యారు. ఆ అకేషన్లో కూడా ఆయన హౌస్లో సెర్చ్ చేయడం జరిగిందండి. సో ఇవాళ జరిగిన సెర్చెస్లో మనము ఇప్పటి వరకు ఒక 4 రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఐడెంటిఫై చేశామండి. ఒక కమర్షియల్ బిల్డింగ్ అండి, కమర్షియల్ బిల్డింగ్ G+3 బిల్డింగ్, ఇది మూసాపేట ఆంజనేయ నగర్లో ఉంది. ఇంకొక కమర్షియల్ బిల్డింగ్ అండి G+5, ఇది ఖానామేట్ గుట్టల బేగంపేటలో ఉందండి. సో ఇది కాకుండా అండి ఈయన భార్య పేరు మీద శ్రీమతి ముత్యం స్వప్న గారి పేరు మీద 4 కంపెనీస్ ఫ్లోట్ చేశాడండి. దాంట్లో ఆయన ఇప్పటి వరకు ఒక 10 రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేశాడండి. సో ఇది కాకుండా అండి ఇప్పుడు వరకు మనకు గోల్డ్ కానీ గోల్డ్ కానీ డైమండ్ జ్యువెలరీ కానీ రిసీట్స్ అండి, అది పర్చేస్ చేసిన రిసీట్స్ అప్ టు 1 crore రూపీస్ వరకు పర్చేస్ చేసిన రిసీట్స్ దొరికినాయండి సర్చెస్లో. ఇది కాకుండా అండి మనకు ఒక బ్యాంక్ లాకర్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఒక 3 4-wheelers కూడా ఇప్పటి వరకు ఐడెంటిఫై చేశామండి. సో ఇది హైదరాబాద్ సిటీలో 8 ప్లేసెస్లో అండ్ ఖమ్మంలో కూడా ఒక దగ్గర టోటల్ 10 ప్లేసెస్లో ఇప్పటి వరకు సర్చెస్ నడుస్తున్నాయండి ఈ కేసులో. అంటే ఈ దాదాపు ఈ టోటల్కు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ వచ్చేసి యాజ్ పర్ నామ్స్లో ఎంతవరకు, ఎన్ని కోట్ల వరకు ఉండొచ్చు సార్? సో ఇప్పటి వరకు మేము ఐడెంటిఫై చేసిన దాంట్లో చూసుకుంటే అండి 15 crores వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ఐడెంటిఫై చేశామండి. సో ఇంకా సెర్చెస్ నడుస్తున్నాయండి. అంటే ఇప్పుడు దాదాపు ఈ దర్యాప్తు వచ్చేసి కూడా దాదాపు 10 బృందాలుగా కూడా గాలింపు చేస్తున్నారని చెప్తున్నారు. ఇది వచ్చేసి ఎప్పటి వరకు అవుతుంది? ఈ రోజు ఏమైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా? ఈ సెర్చెస్ మోస్ట్లీ అండి నైట్ వర్క్ కండక్ట్ అవుతాయండి. సెర్చెస్ అయిన తర్వాత అతన్ని మనము యాజ్ పర్ లా ఇచ్చేసేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామండి ఏసీబీ జడ్జి గారి ముందు. ఇది పరిస్థితి. అంటే దాదాపు 15 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఆస్తులు, దాంతోపాటుగా కమర్షియల్ బిల్డింగ్, దాంతోపాటుగా 4 వచ్చేసి రెసిడెన్షియల్ బిల్డింగ్తో పాటుగా సతీమణి పైన వచ్చేసి 4 కంపెనీలు పెట్టినట్టు, దాంతోపాటుగా కొన్ని విలువైన డాక్యుమెంట్లతో పాటుగా లాకర్స్ కూడా ఉన్నాయి. దానిపైన పూర్తి దర్యాప్తు చేస్తున్నామని కూడా ఏసీపీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ చెప్తున్నారు. దాని అనంతరం కూడా అతనికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ తీసుకున్న తర్వాత ఏసీబీ కోర్టులో కూడా పొందపరుస్తామని చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ చందుతో రంజిత్ టీ న్యూస్, హైదరాబాద్.